ఈరోజు మటన్ గీ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు బగారాలోకి లేదంటే పూరీలోకి దేంట్లోకైనా తినండి, సూపర్గా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు అయితే నేను ఇక్కడ 1/2 కేజీ మటన్తో చేస్తున్నాను. మీరు ఈ కొలతలన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి 1/2 కేజీ మటన్కి. సో చూసారు కదా, ఇక్కడ మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్లు పెట్టి ఉడికించుకుందాము. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మటన్లోంచి కూడా మనకి వాటర్ వస్తాయి కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసుకొని 5 విజిల్లు పెట్టుకోండి. ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా ఉడకలేదనుకుంటే ఇంకొక 2 విజిల్లు పెట్టుకోండి. సో చూసారు కదా, ఒక 5 విజిల్లు అయితే పెట్టుకున్నాను నేను, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇలా మనము స్పూన్తో ఇలా గుచ్చితే మంచిగా విరిగిపోవాలి, అలా ఉడకాలి మనకి మటన్. ఒకవేళ మీకు అలా ఉడకలేదనుకుంటే ఇంకొక 2 విజిల్లు పెట్టుకోండి. సో ఇంకిప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక గ్రైండర్ జార్ తీసుకొని ఇందులో నేను ఆల్రెడీ ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నాను ఎండుమిరపకాయలు. ఒక 10-15 దాకా ఎండుమిరపకాయలు తీసుకొని వేడి నీళ్ళల్లో ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. ఇందులోనే మీ దగ్గర ఉంటే కాశ్మీరీ చిల్లీస్ కూడా ఒక 5-6 వేసుకోండి. నేను ఆన్లైన్లో వెతికితే నాకు దొరకలేదు, కాబట్టి రెగ్యులర్గా దొరికే మనకి ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవే వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక 1/2 అవర్ ఇలా నానబెట్టుకున్నాను. ఇంక ఇవి గ్రైండర్ జార్లో వేసుకొని ఇందులోనే ఒక 2 ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోండి. కొంచెం పెద్దగా కట్ చేసుకున్న పర్వాలేదు, ఎందుకంటే మనం ఇలాగూ గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి. ఇందులో ఒక గుప్పెడు దాకా ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా ఒక గుప్పెడు దాకా వేసుకోండి. అలాగే ఇందులో ఒక 10-15 దాకా కాజులు, ఒకవేళ మీ దగ్గర కాజు లేకుంటే ఎండు కొబ్బరైనా వేసుకోండి. అలాగే 1 స్పూను జీలకర్ర, ఇంకొక స్పూను ధనియాలు, అలాగే ఇందులో ఒక 1/2 స్పూను మిరియాలు, ఒక 4-5 మనకి లవంగాలు, ఒక ఇలాచి వేసేసుకొని ఇందులో మనము వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాం కదా మిరపకాయలు, ఆ నీళ్ళు కొద్దిగా వేసుకొని మంచి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. సో చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయింది కదా. ఇంక ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనము గీ రోస్ట్ అన్నాం కాబట్టి నెయ్యి వేసుకోవాలి. కడాయిలో ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకున్నాను. ఇందులో 1 స్పూను ఆయిల్ వేసుకోండి. ఇలా నెయ్యి మంచిగా వేడైన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకిప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం. ఆల్రెడీ మనం ఎండుమిరపకాయ పేస్ట్ చేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగానే వేసుకోండి. వేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు ఒకవేళ తక్కువ పడితే ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇంకా కలిపేసి మూత పెట్టుకొని మంచిగా ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో చూసారు కదా, ఇలా మంచిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇంకిప్పుడు మనము ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదా, అది నీళ్ళతో పాటే వేసేసుకోండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసి ఇంకొక నిమిషం ఉడికించుకుంటే మనకి మటన్ గీ రోస్ట్ రెడీ అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు బిర్యానీలోకి లేదంటే బగారాలోకి పూరీలోకి దేంట్లోకి తినండి, సూపర్గా ఉంటుంది. అయితే ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో చూసారు కదా, ఇలా 1 నిమిషం అయిపోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి.